ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వానలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి పట్టణంతో పాటు ఈ జిల్లాలన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. వర్షాలకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. కొమరవరం వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం పడింది. రంపచోడవరం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వీకెండ్ కావడంతో ఏజెన్సీ వైపు భారీగా పర్యాటకులు వెళ్తున్నారు. రంపచోడవరం, గోకవరం వైపు రాకపోకలకు అంతరాయం కలిగింది. దేవీపట్నం మండలంలో వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి. ఇందుకూరుపేట, పోచమ్మగండి వైపు వెళ్లే రహదారిపై పెద్ద కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోకవరం సమీపంలోని కొత్తూరు వద్ద కొండ కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గంగవరం మండలం నెల్లిపూడి వద్ద ఊరకాల్వ పొంగి పొరలడంతో గోకవరం, అడ్డతీగల వైపు రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లిపూడి ఊరకాల్వ వద్ద బైక్తో పాటు ఓ యువకుడు గల్లంతైనట్లు సమాచారం. మొత్తం మీద ఉమ్మడి గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు నమోదవుతుండటంతో ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి, పూర్తిగా రహదారులన్నీ స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఇటు రాజమండ్రి పట్టణం కూడా వర్షాలతో, కుండపోత వర్షాలతో, ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా ఎక్కడికక్కడే రహదారుల పంటి నీరు నిలిచిపోయిన పరిస్థితి, అలాగే జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి. ఇక కాకినాడ, కోనసీమ జిల్లాలు అయితే తడిసి ముద్దవుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వర్షపాతం నమోదని చెప్పవచ్చు. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు పూర్తిగా రవాణా అయితే స్తంభించింది. భారీ వృక్షాలు వర్షాలకు నేలకొరిగిన పరిస్థితి. ఇక కొమరవరం వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం పడిపోయింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. రంపచోడవరం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వీకెండ్ కావడంతో ఏజెన్సీ వైపు కూడా పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. రంపచోడవరం, గోకవరం వైపు రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు అటు దేవీపట్నం మండలంలో వాగులు వంకలు పొంగి పొరులుతున్న పరిస్థితి. ఇందుకూరుపేట, పోచమ్మ గండి వైపుకు వెళ్లే రహదారిపై కూడా పెద్ద కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకల అంతరాయం ఏర్పడుతుంది. గోకవరం సమీపంలోని కొత్తూరు వద్ద కొండ కాల్వ కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. గంగవరం మండలం నెల్లిపూడి వద్ద కూడా ఊరకాలువ పొంగి పొరడంతో గోకవరం, అడ్డతీగల వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లిపూడి ఊరకాలువ వద్ద బైక్తో పాటు ఓ యువకుడు గల్లంతైనట్లు సమాచారం. మొత్తం మీద పూర్తిగా వాగులు వంకలు పొంగు పొర్లుతున్న పరిస్థితి, కాలువలన్నీ కూడా పూర్తిగా నదులను తలపిస్తున్న పరిస్థితి. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై నీరు నిలిచిపోవడంతో, వరదలు పారుతుండడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా జాతీయ రహదారిపై కూడా భారీగా నీరు చేరుకోవడంతో ఒక్కసారిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అయితే ఓ యువకుడు బైక్పై సాహసం చేసి వరద వస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి తాను దాటే క్రమంలో బైక్తో పాటు గల్లంతైనట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఉధృతంగా ఒక్కసారిగా వాగులు, కాలువలు ప్రవహించడంతో ప్రమాదకర స్థాయిలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. వర్షపాతం ఏ రకంగా ఉంది, అలాగే ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఏంటి, అక్కడ పూర్తిగా ఎక్కడెక్కడ రాకపోకలు స్తంభించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుందా? ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షంతో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే ఏకదాటిగా కురుస్తుండటంతో తడిసి ముద్దవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఇక పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా ఉంటే, అలాగే కాకినాడ కావచ్చు, కోనసీమ, రాజమండ్రి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఓపకగా పడుతుంటే, ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఈ వర్షాలతో జలమయమవుతున్న పరిస్థితి. ఇప్పటికే మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపిన వర్షంతో, అలాగే వాగులు వంకులు అన్ని కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పూర్తిగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క రంపచోడవరం నుంచి అలా గోకవరం వైపు రహదారి కావచ్చు, అలాగే రంపచోడవరం నుంచి అటుగా వెళ్ళేటువంటి గంగవరం మండలం మీద పెట్టే మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా దేవీపట్నం గండిపోచంకి వెళ్ళే రహదారి ఏదైతే అక్కడ ఇందుకూరుపేట వద్ద అక్కడ వాగు పొంగి ప్రవహిస్తుంటే పూర్తిగా అక్కడ రాకపోకలన్నీ కూడా అక్కడ ఆగిపోయిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరో పక్కన ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ యొక్క కాలువలన్నీ కూడా ఆ వాగులు అన్ని కూడా పొంగి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున కురుస్తున్నటువంటి వర్షాలకైతే చాలా జనజీవనం అంతా కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ మనం ప్రధానంగా చూసుకుంటే
ఎక్కడైతే కొమరం వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారిపై అడ్డుగా చెట్టు పడిపోవడంతో రహదారి అడ్డుగా వెళ్ళేటువంటి పూర్తిగా రాకపోకలు పూర్తిగా రంపచోడవరకు వచ్చినటువంటి రాకపోకలు పూర్తిగా స్తంభించిన పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. అలాగే ఈ రోజు శనివారం వీకెండ్ కావడంతో అలాగే పర్యాటకులు తాకిడి మరో పక్కన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ మారేడుమిల్లి కావచ్చు ఎన్ని ప్రాంతాలు కూడా వెళ్తుంటారు. కానీ ఈ యొక్క వర్షంతో అక్కడికి అలాగే రోడ్డు పక్కన చెట్టు పడిపోవడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవడంతో మొత్తం ప్రయాణికులు కావచ్చు అక్కడ అటుగా వెళ్ళేటువంటి మొత్తం యాత్రికులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తాయి. అలాగే మనకి ఇందుకూరు పెట్టడం పోచమ్మ గండి వైపు అయితే ప్రధానంగా అక్కడ కాలువలు అయితే పొంగు పరులుస్తున్నాయి. మరో పక్కన బోకవారం సమీపంలో ఉన్నటువంటి కొత్తూరు వద్ద మనం ప్రధానంగా చూసుకుంటే కొండ కాలువ అయితే అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు దాటాలంటే అక్కడ భయం వేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉన్నప్పటికీ నెల్లిపూడి వద్ద అయితే ఈ యొక్క కాలువలో బైక్ మీద అయితే రోడ్డు దాటే క్రమంలో ఒక యువకుడు బైక్ తో పాటు కొట్టుకుపోయిన పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉంది. అక్కడ ఇప్పుడు ఆ యువకుడి కోసం అయితే గాలింపు చర్యలు ప్రధానంగా మొదలు పెట్టారని చెప్పొచ్చు. మొత్తం ఓవర్గా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే అన్ని తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతం మాత్రం వర్షాలతోనూ అలాగే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుంటూ మొత్తం జనజీవనం అయితే రాకపోకలకు అటు రంపచోడవరం ఇటు బోకవరం వెళ్లే రహదారి పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. పక్కన గోదావరి కూడా ఇప్పటికే వరద మొదలవుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. పోచమ్మ గండికి ఇప్పుడిప్పుడే వరద కూడా చేరుకోవడంతో మొత్తం అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఐటీడీ అధికారులు ఇప్పటి నుంచి కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షాలు ఏకదాటిగా పడితే మాత్రం గోదావరి ఉగ్రరూపం దాల్చే ప్రమాదం కూడా పొంచి ఉన్నదంటూ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ రోజు అలాగే రేపు కూడా వర్షం ఇంకా అధిక పాలన ఉండవని వాతావరణ శాఖ కూడా చెప్పడంతో అందరూ కూడా అధికారులు అప్రమత్తమయ్యారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రామదాస్ రైట్. అయితే అధికారులు ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఏజెన్సీ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు సంభిస్తాయి. అలాగే ఊర కాలువలన్నీ కూడా పొంగి పొరుతుండడంతో ఎక్కడిక్కడ కొన్ని ప్రాంతాలకు రవాణా తెగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రకాష్? అంటే ముఖ్యంగా అధికారులందరూ కూడా ఎక్కడైతే ఈ యొక్క రవాణా రాకపోకల్లో ఉధృతంగా రోడ్డుపై ప్రవహిస్తుందో అక్కడైతే ముఖ్యంగా అక్కడ అధికారులు అయితే ప్రకటిస్తున్నారు. అడ్డుగా ఎవరు కూడా రోడ్డు కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదంటూ హెచ్చరికలు అయితే ఎక్కడికెక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన అంటే ఇప్పుడు జూలై నెల వచ్చేసింది కాబట్టి అలాగే జూలై నెలలో వరదల తాకిడి మరో పక్కన ఏజెన్సీ నుంచే మొదలవుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతం చిత్తూరు కావచ్చు ఎడపాక కావచ్చు అన్ని కూడా శబరి నదులు కూడా పొంగి ప్రవహించే అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా ఐటీడీ అధికారులు గత కొన్ని రోజుల నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కాలువలు పొంగి పొరలి వద్దే చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అక్కడ కూడా హెచ్చరికల బోర్డులతో పాటు ఎవరో కూడా అడ్డుగా వెళ్ళొద్దంటూ ఇక్కడ ఇప్పటికే చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క కుండపోత వర్షాలతో అలాగే రోడ్డును అటు ఇటు చెట్లు కూడా పడిపోతుంటూ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దంటూ అధికారులు అయితే సూచిస్తూ ఒక ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో కనపడుతుందని చెప్పొచ్చు. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో